ప్రజలకు సత్వర న్యాయం అందే విధంగా చేయడమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యొక్క ప్రధాన ఉద్దేశమన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని జిల్లా ప్రజల నుండి వచ్చిన వివిధ ఫిర్యాదులను ఎస్పీ ఇతర పోలీస్ అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్టపరమైన పరిష్కారం చూపాలని అన్ని పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అర్జీలు పునరావృతం కాకుండా ఒక్కసారి వచ్చిన ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారించాలన్నారు. చట్ట పరిధిలో పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, బాధితులకు పోలీస్ శాఖ ఒక భరోసా నింపే సంస్థగా నిలవాలని ఎస్పీ సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచే దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, ఇతర పలు వ్యక్తిగత మరియు సామాజిక సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ మరియు సంబంధిత పోలీసు అధికారులు స్వీకరించి వాటిపై తగిన చర్యలు చేపట్టారు. జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వారి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ జీవి రమణమూర్తి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిసిఎస్ డీఎస్పీ బివి మధుసూదన్ రావు, పీజీఆర్ఎస్ సిఐ బిలాలుద్దీన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.